నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇవాళ తప్పెవరిది ఒప్పెవరిది? తప్పు లేదు, డైరెక్ట్ 100% కవిత తప్పు చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడికి పోయిన వాళ్ళు అందరు తప్పే, ఆలోచన చేసినది తప్పే, ఒకరి మీద దాడులు చేయడానికి కొట్లాట చేయడానికి పోయినది ఎవరినైనా తప్పే. ఇలా మీకు పడినప్పుడు ఎందుకు ఆడికి ఓడమైంది, మీరు అడగనికే ఓడమైంది అంటున్నా. అంటే లా అండ్ ఆర్డర్ లేదా ఈ రాష్ట్రం లోపల? పోలీసులు లేరనుకున్నారా? కోర్టులు లేవనుకున్నారా? ఎందుకు ఈ పద్ధతి మీరు చేస్తూ ఉన్నారు? ఎట్టి పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్నపై జరిగినటువంటి ఈ దుశ్చర్య, ఈ దాడి ఆఫీస్ కాడికి నేను తీవ్రంగా ఏవిఎం ఛానల్ నుంచి ఖండిస్తూ ఉన్నా. మీరు మొదటిసారిగా ఏవిఎం ఛానల్ ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ప్రజలకు పంపండి. 100% తీన్మార్ మల్లన్న ఆఫీస్పై జరిగినటువంటి దాడిని, తీన్మార్ మల్లన్నపై జరిగినటువంటి దాడిని తెలంగాణ యావత్ ప్రజలు ఖండిస్తారు. ఎందుకు మీకు నొప్పి అంటున్నా? దాడుల సంస్కృతి రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి. తెలంగాణ రాష్ట్రంలో దాడుల సంస్కృతి మానాలే. ఇలా జర్నలిజంలో కూడా తప్పెవరిది ఒప్పెవరిది? ఇదేవరిది అదే ఎవరు తప్పు చెప్పండి, మీరు చెప్పండి అంటున్నా. తప్పెవరిది? తీన్మార్ మల్లన్న వాళ్ళు ఇంటికి పోయిండా మందిని తీసుకొని? ఎంత ధైర్యం ఉంటే వీళ్ళు మందిని తీసుకొని ఆఫీస్ కాడికి పోతారా కొట్లాడడానికి? మేము అడగనికి పోయినాం, మేము మంగళారతి పట్టడానికి పోయినాం, మేము బొట్టు పెట్టడానికి పోయినాం. ఇలాంటి పనికి మళ్ళీ సమాధానాలు వద్దు. మీరు పోవడమే తప్పు. పోయింది పోలీసు వాళ్ళు గన్మెన్ ఉండగా కూడా వాళ్ళ ఆఫీస్కి వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఎంత బరితెగింపు అంటున్నా. ఈ బరితెగింపును ఇలా ఖచ్చితంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ బరితెగింపులకు కారణం అడ్డగోలుగా సంపాదించుకున్న డబ్బులు ఉన్నోడు ఏం చేశాడంటే అడ్డం వచ్చిన వాడిని పైసలు ఇచ్చి దాడులు చేపిస్తాడు. ఆ సంస్కృతి జరుగుతూ ఉంది. ఇలా మీ పైసలు గీసలు ప్రజలు దలుచుకుంటే మీ పైసలు గీసలు అంతా సత్యనాశ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈ పనికి మళ్ళీ చర్యలు ఆపి ప్రజలను ప్రేమించడం, శాస్త్రీయబద్ధంగా ఒక సిస్టమేటిక్గా పరిపాలన రాజ్యంగా అందరితో సమానం మేమని ఫీల్ కాండి. ఫస్ట్ మనం అంతా సమానం అని ఫీల్ కాండి. మీరేమనుకుంటారు? మేము అడవులు దోసుకున్నాం కాబట్టి, మా తన డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము పీకుడుగలమని మీరు అనుకుంటారు. ఇది వద్దుగా. ఇలా చాలా తీవ్రంగా ఉన్నది మీ పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి తీన్మార్ మల్లన్నపై జరుగుతున్నటువంటి దాడులను ఇలా ఎవ్వరు కూడా క్షమించరు. ఇక చాలామంది అనుకుంటారు అట్టెట్లయింది, ఎవరు తప్పు? వాళ్ళ తప్పు, తీన్మార్ మల్లన్న తప్పు. తీన్మార్ మల్లన్న ఆఫీస్కి పోయిన వాళ్ళను వాళ్ళు గేట్లు పెట్టి ఆడనే పిర్రలు ఊసిపోయేదాకా కొట్టేది అందరినీ. మీరు ఏం తీన్మార్ మల్లన్న ఆఫీసులో తరుమల కాదు, ఒకరినొకరిని గేట్లు పెట్టి తలపెట్టి తాళం పెట్టి ఓసారి నెరపడి వస్తే తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఓకుండా అవుతారు. వచ్చి బాగా అలవాటు అయిపోయింది. 10 మంది లుచ్చలు కలవాలి, పోవాలి, వాళ్ళ మీద దాడులు చేయాలి, ఆఫీసుల మీద దాడి చేయాలి, నెరపడి పోవాలి, ఆయన డోర్లు వలగొట్టాలి, ఆయన నెత్తి వలగొట్టాలి. మనుషులా వెంకటికలమన్నా వెనకటికి దొంగలన్న నయం మీకన్నా, అడిగి దొంగలు వాళ్ళన్న మూతికి బట్టలు కట్టుకొచ్చి ఆ చీకట్లో పోయి కొట్టేది. మీకు మరీ బరితెగింపు అయిపోయింది. ఇప్పుడు అలా గన్మెన్ ఉన్నారు కాబట్టి తీన్మార్ మల్లన్న ఆ మందిని ఆ దాడుల చూసి భయపట్టుకోవడం బతికిపోయాడు. కానీ నేను ఏమంటున్నా అంటే ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. కాబట్టి 100% తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడికి పోయినదే తప్పు, కవితదే తప్పు. మొన్న జరిగినటువంటి దాడుల్లో కేటీఆర్ది, హరీష్ రావు తప్పు. ఈ విధంగా దాడులకు అలవాటైనటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఓరల్గా మీ దాడులు ఇలా లగచర్ల మీద దాడులైనా, మొన్న అంతకు మొదలు ఉన్నటువంటి హైడ్రా పైన దాడులైనా, ఇంకెవరి పైన దాడులైనా బీఆర్ఎస్ ఉషకొలుపుతున్నటువంటి నేరపూరితమైనటువంటి చర్యలకు బీఆర్ఎస్ యొక్క దుర్మార్గాలు ఆగడాలు ఆగాలి. ఈ దాడులు మానాలి. రాష్ట్రంలో ఒక సామరస్యమైన విధానం ఉండాలి. మన వ్యక్తిత్వంలో మార్పు రావాలి. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇలా 10 నెలలు కానీ ఒక 2 సంవత్సరాలు కాకముందే మీ కడుపు ఉడుకుతున్నది, మీ పోరాటం ఆగుతలేదు. ఇలా గుడిసెలు ఉన్నోడు, చిండి లేనోడు కూడా, అప్పులు ఉన్నోడు కూడా హాయిగా ఉండగలుగుతున్నాడు. మీ కోట్ల రూపాయల ధనం ఉన్నగానన్నా మీ కడుపు ఉడుకుతున్నది ఎందుకని అర్థమవుతలేదు ప్రజలకు. తెలివని సన్నాసులేమో పైసలు ఉన్నాయి చెప్తాను కాబట్టి పైసలు ఇస్తే ఏమైనా చేద్దాం, పైసలు ఇస్తే రాతలు రాస్తాం, యూట్యూబ్లో మాట్లాడతాం, దాడులు చేస్తాం, ఇంకేమైనా చేస్తాం. అంటే ఈ రాయలసీమ ఫ్యాక్షనిజం లేక అయిపోయింది. ఈ రాయలసీమ ఫ్యాక్షనిజం లాంటి దుర్మార్గాలు ఆగాలంటే ఈ నీచపోకడు ఆగాలంటే ఎవరింటికి పోతే దాడి వీళ్ళు చేయాలి. వీళ్ళు దాడులు చేసినా పోయినోందే తప్పు, వాని మీద దొబ్బాలి. ఎందుకంటే వాడికి పోయినోడు దాడి చేద్దామని పోయింది కాబట్టి
వాని మీదనే కావాలి కేసు. ఇది 100% ఖచ్చితంగా తీర్మారు మల్లన్న పైన జరిగినటువంటి దాడును ఇది తీవ్రంగా ఖండించాలి. మనం అందరం మీరందరూ కూడా ఏబిఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇదందరూ షేర్ చేయాలి. అందరికీ ఈ విషయం తెలియాలి కాబట్టి 100% జరుగుతున్నటువంటి దాడులను మనం ఎవరు కూడా క్షమించొద్దు. ఈ విధానం మంచిది కాదు. ఏం పద్ధతి ఇది అంటున్నా? దాడుల సంస్కృతి ఏంది? రాజకీయాలు చేద్దామబ్బా, ప్రజలను ఒప్పించి. ఏమంటున్నా అంటే ప్రజలు మనం ఉద్యమం చేసి మాట్లాడినంత మాత్రం ఊరికే నమ్మరు. మాట్లాడిన మాట నమ్మరు. అందులో నిజాయితీ, ఒక శాంక్టిటీ, ఒక విధానం, ఒక బలం, ఒక క్యారెక్టర్ అన్ని చూస్తారు. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం తాలూకా మనుషులు చేస్తున్నటువంటి దాడులు రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరంగా మారినాయి. ఈ దాడులు భవిష్యత్తులో మంచిది కాదు అని చెప్తా ఉన్నాం. ఇక ఆగాలి అని చెప్తున్నా. తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి దాడి చివరిది కావాలని నేను కోరుకుంటా ఉన్నా. మళ్ళీ ఆ దాడులు చేస్తామని మాట్లాడితే వాడిని చెప్పుతోనే కొట్టండి. మేము అట్లే కవిత మాట్లాడుతుంది, తీవ్రంగా అయితే చేస్తామంట. సిగ్గుశరం లేకుండా మాట్లాడుతారు. దాడులు చేస్తామంటే చెప్పుతోని పండు రాలగొడతామని సమాధానం చెప్పండి. దాడులు చేస్తామంటే చెప్పుతోని పండు రాలగొడతామని సమాధానం చెప్పండి అంటున్నా. ఎట్లా చేస్తారు మీరు దాడులు? ఎవరిచ్చాడు మీకు హక్కు? ఇలా మాట్లాడారు. తీర్మానం మల్లన్న మాట్లాడాడు. కవితది ఆమెకు ఏం లేదు, ఆమె ఏం చేయలేదు, ఆమె మొత్తం వాళ్ళు అయ్యే పని ఉన్నా అంటాడు. రాజకీయంగా అంటాడు ఆయన. అవునా, నువ్వేం చేసినావు మేము కూడా చేసామంటే మాట్లాడండి. మాటకు మాటే ఉండాలి తప్ప మేము మాట్లాడితే దాడి చేస్తామనేది ఏంది? ఇదేం సంస్కృతి అంటున్నా. ఈ సంస్కృతిని మనం ఎట్టి పరిస్థితుల్లో విడనాడాలి.